నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని మలీదా లడ్డూలని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ మలీదా లడ్డూల కోసం ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాము. ఇందులో చిటికెడు ఉప్పును వేసుకోవాలి. అలాగే 1-2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. దీనిపైన ఒక 1-2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి అప్లై చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి మంచిగా మెత్తగా ఉంటుందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అంత బాగుంటాయి చపాతీలు. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పొడి పిండికి చల్లి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనికి నెయ్యిని రాసుకోవాలి. చపాతీ మొత్తం ఇలా నెయ్యిని రాసుకొని ఇలా మధ్యలో కట్టర్తోని లైన్ పెట్టుకొని మొత్తం రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని మళ్ళీ దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేస్తే చపాతీ పొరలుగా వస్తుంది. మిగిలిన పిండితో కూడా అన్ని చపాతీలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలను కాల్చుకోవాలి. ఇలా చపాతీ ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి అటు సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలా నెయ్యితో కాల్చుకోవడం వలన లడ్డూలు మంచి టేస్ట్గా వస్తాయండి. అన్ని చపాతీలను ఈ విధంగానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చపాతీలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అన్ని చపాతీలను ఇలా ముక్కలు చేసుకొని వేసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చపాతీలను మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చపాతీలను సగం ఒక గిన్నెలో వేసుకోవాలి. మిగతా సగంలో ఒక 1/2 కప్పు బెల్లంను వేసుకోవాలి. మనము గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు బెల్లంను తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా పక్కకు పెట్టుకున్న దానిలో వేసుకోవాలి. మనము చపాతీలు కాల్చేటప్పుడు నెయ్యిని వేసుకున్నాం కాబట్టి మనము ముద్దలు కట్టేటప్పుడు నెయ్యి అవసరం లేదండి. ఒక 1/2 స్పూను ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. అంతా బాగా కలపాలి. దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినొచ్చండి. ముద్దలుగా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి, మనకి మంచిగా ముద్ద ఎలా వస్తుందో. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అన్ని ముద్దల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో ఎండు కొబ్బరి పొడిని ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఇంకా చాలా హెల్తీ కూడా. ఇంట్లో మనకి అప్పుడప్పుడు చపాతీలు మిగిలిపోతాయి కదా, అలాంటప్పుడు మనం ఈజీగా ఇలా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.